హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో అయితే చూసేసేయండి. ఇంకా ఇవైతే లాస్ట్ ఇయర్ వీడియోస్ అనమాట. ఈ ఇయర్లో తీసినవి నెక్స్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇదైతే లాస్ట్ ఇయర్ వీడియోస్ ఉంటే కొన్ని అవి అప్లోడ్ చేసిన తర్వాత ఇవి అయితే అప్లోడ్ చేస్తే ఇలాగే ఉంది. ప్లాంట్ లవర్స్ కోసం అయితే చూపిస్తున్నాను జస్ట్ అలా. ఇంక ఇదైతే ఇటు సైడ్ నుంచి అల్లిస్తుంటే ఇదైతే అల్లుకోలేదు, మళ్ళీ ఇటు పడిపోయిందనమాట. ఈ కొమ్మ ఇటు సైడ్ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలన్నమాట. ఇంకా అలా పడిపోయింది. ఇంకా అది ఎంత పెట్టినా ఆగట్లేదు అనమాట. ప్లాస్టర్ అవి ఇవి వేసి పెట్టాను కానీ అవ్వట్లేదు. ఇంకా సరేలే అని చెప్పి వదిలేసాను. ఇంక ఇది బట్టలు అయితే ఆరేసేయాలి, ఎండబోతుంది మళ్ళీ. ఇంక ఇక్కడైతే చూడండి, సోఫా మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. క్లీన్ చేసేసాను. ఇంక ఇక్కడ బట్టలు అయితే ఆరేసేసాను మొత్తం. ఇంకా ఇది కూడా అయితే బట్టలు అయితే మడతేసి ఇంకా సర్దేశాను కూడా. ఇంక ఇప్పుడైతే ఎడిటింగ్కి అయితే కూర్చోవాలి. ఇంకా ఎడిటింగ్ చేసేసుకోవాలి. ఇంక ఇదొకటి ఎడిట్ చేస్తే అయిపోతుంది. ఇంకా ఏదో ఒక వీడియో ముందే ఎడిట్ చేసేసుకుంటే నాకు రేపు టెన్షన్ లేకుండా ఉంటుంది, ఫ్రీగా పెట్టేసేయచ్చు అనమాట. లేదనుకోండి మళ్ళీ రేపు కూర్చొని ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. ఇంకా మార్నింగ్ వాకింగ్ అన్నీ స్కిప్ చేయాల్సి వస్తుంది. ఇంకెందుకు అంత రిస్క్ అని చెప్పి ఇప్పుడే మనం చేసుకున్నాం అనుకోండి, రేపు ఈజీగా ఉంటుంది. ఇంకా ఎడిటింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. టైం వచ్చేసి 3 అవుతూ ఉంది, ఇంకా అవ్వలేదు. 2:50. ఇంకా ఎడిటింగ్ అయితే అయిపోతే కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకేది ప్రస్తుతానికి ఇలా జరుగుతూ ఉంది, చూస్తూ ఉండండి. 1 2 3 4 5 నమస్కారం.
నేనైతే ఇక్కడ ఎంత కష్టపడి కుస్తీలు పడి పడి ఏం పిండి తీసాను, ఏం చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? నేనైతే ఇక్కడ కారాస్ చేయబోతున్నాను. ఇంకా కారాస్ కోసం ఇంకా శనగపిండి అయితే కొంచెం తీసుకున్నాను. ఇంకా స్నాక్స్ తినడానికి ఏం లేవు అని చెప్పి ఇంకా కారాస్ అయితే చేస్తున్నాను. ఇది పాత వీడియో అని చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ వీడియో. ఇంకా అప్పుడు చేసినవి ఇప్పుడు పెడుతున్నాను అనమాట. వీడియోస్ అన్నీ ఉన్నాయి అని చెప్పాను కదా, ఇంకా వీడియో అనమాట. ఇంక ఇక్కడ శనగపిండి అయితే తీసుకున్నాను. అంటే నార్మల్గా కప్పు మెజర్మెంట్ అలా ఏం లేదనమాట. నార్మల్గా నాకు ఎంత కావాలో అంత అయితే కొంచెం అయితే తీసుకొని అందులో జస్ట్ చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను. జస్ట్ కలర్ కోసం అనమాట. వేసుకున్నా ఓకే, వేసుకోకపోయినా ఓకే. ఇంకా కలిపేసుకోవాలి, బాగా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ పోసుకొని కలుపుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కొంచెం ఇలా వాటర్ పోసుకొని కలుపుకుంటే ఏమన్నా ఉండలు అలా ఉన్నా ఈజీగా కలిసిపోతుంది అనమాట. ఇలా కలుపుకొని కొంచెం కొంచెంగా మనకి ఎంత వాటర్ కావాలో చూసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ పోసేసుకున్న బాగా జారుడైపోతుంది. మరీ అంత జారుడైపోతే మనకి కారాస్ వేసుకోవడానికి కూడా అవ్వదు, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి మనమైతే చూసుకోవాలి కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత అయితే చూసుకొని ఇది పిండి అయితే కలిపేసుకోవడమే. చూడండి, నేనైతే అంటే ఇంకా ఉండలు అలా ఏమైనా ఉన్నాయని బాగా కలుపుకోవాలన్నమాట, తర్వాత కష్టమవుతుంది. ఇంకా ఇలాగైతే వాటర్ పోసుకొని నాకు ఎలా కావాలో అంటే కారాస్కి ఇలా ఇలా చూడండి, బాగా థిక్గా అలా ఉండాలి, చూసుకోవాలన్నమాట. మరి వాటరీగా అలా లేకుండా ఇలా చూసుకొని కలుపుకోవాలి పిండి అయితే కరెక్ట్గా. అంటే మనకి చిల్లులు దాంట్లోకి దిగాలన్నమాట, దిగేలా కలుపుకోవాలి. మరీ పల్చగా కలుపుకోవద్దు, మరీ థిక్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇంకా ఆ లోపు అయితే నేనైతే ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట. కొంచెమే పోసాను, ఎక్కువ అవసరం లేదు. నేను కలిపింది కూడా కొంచెం పిండే కదా చాలు అని చెప్పి, మళ్ళీ ఆయిల్ దేనికి యూజ్ చేయడానికి కూడా అవ్వదు. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఆయిల్ అయితే పోసాను. ఇంక ఇలా గరిటెతో అయితే పోసుకుంటా చేసుకుంటే మనకి చాలా ఈజీ అనమాట. నా దగ్గర అయితే ఇవి గెరిట ఇదే ఉందనమాట, చెల్లులు గెరిట. మనకి కారాస్ వేసుకోవడానికి మనకి సపరేట్గా కూడా ఉంటుంది, పెద్ద గెరిటెలు ఉంటాయి. అది ఉందంటే ఇంకా ఈజీ అయిపోతుంది మన పని అయితే. ఇంకా నా దగ్గర ఉందైతే అదనమాట. ఇంకా అందుకని చెప్పి నేనైతే అదే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా టైం ఎక్కువ పడుతుంది అనమాట ఇదైతే, అయినా కానీ నిదానంగా చేసుకోవచ్చు. ఈ కారాస్ ఏంటంటే మనకి ఫస్ట్ వేసేటప్పుడు నిండిపోయింది బాండీ అంతా అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అక్కడ ఏమి ఉండదు. తీరా చూస్తే లాస్ట్కి కొంచెం చూడండి ఎంత ఒక స్పూన్ అన్నీ అవుతాయి అనమాట. అలా అవుతుంది కారాస్ మాత్రం ఎప్పుడు అంతే, అలాగే అవుతుంది. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇంకా అలా మనం వేసే చిల్లులు గెరిట ఉంటుంది కదా కారాస్ వేసేది, అదైతే మనం వేయడం వాయికి వాష్ చేసుకోవాలన్నమాట. అది పిండి అలాగే ఉంటే మనకి తర్వాత నెక్స్ట్ వేయడానికైతే దిగదు. మనకేంటంటే వాయికి వాష్ చేసుకుంటూ ఉండాలి. అది సపరేట్గా ఒక గిన్నె కానీ అలా పెట్టేసుకొని వాటర్ పెట్టేసుకొని ఇంకా మీరు వాష్ చేసుకుంటా ఇలా మళ్ళీ పిండి వేసుకుంటా అలా చేసుకుంటూ ఉండాలి, లేకపోతే కష్టమవుతుంది. ఇంకైతే నేను ఇలా వేసేసుకున్నాను. చూడండి చాలా బాగున్నాయి కదా చూడడానికి. మనం ఏంటంటే ఒకదాని మీద ఒకటి వేసుకున్నామంటే ముద్దగా అయిపోయినట్టు ఉంటుంది. మనకి తక్కువ సరిపోయినా కానీ తక్కువ పట్టినా కానీ పర్లేదు, గ్యాప్ వచ్చినా కానీ చిన్నగా నిదానంగా అయినా కొంచెం కొంచెం వేసుకొని చేసుకుంటేనే బెస్ట్. అలా అయితేనే నీట్గా వస్తాయి. ఇలా కొంచెం కొంచెం చేసేసుకోవడమే. ఇదిగోండి ఇలా గెంట అయితే నేను ఇలా కడుక్కుంటూ పక్కన పెట్టుకున్నాను అనమాట. వాటర్ జాగ్రత్త, మళ్ళీ ఆయిల్ కదా జాగ్రత్త చూసుకొని అయితే వేసుకోండి. ఒక క్లాత్ పెట్టుకొని తుడుచుకుంటూ కూడా వేసుకోవచ్చు. ఇంకా కారాస్ అయితే వేయడం అయితే అయిపోయింది అది. ఇంకా దాంట్లోకి పల్లీలు, ఈ కరివేపాకు ఇవన్నీ వేసుకుంటాం కదా, ఇంకా అలా అయితే వేసుకుంటున్నాను. పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. కొంచెం బాగా అంటే మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తే లోపలేం ఉడకవు. ఇంక ఇక్కడ చూసారా కారాస్ ఎంత ఎమ్మిగా వచ్చాయో, బయట కన్నా బాగుంటాయి. బయట ఎలా యూజ్ చేస్తారేమో తెలియదు కదా మనకి. ఇక్కడైతే మనమైతే మంచిగా ఇంట్లో హాయిగా చేసుకొని తినచ్చు. దీంట్లో అయితే కొంచెం కారము ఉప్పు కలిపేసుకొని పల్లీలు ఇవన్నీ వేసేసుకొని చేసేది ఇదే సింపుల్గా నేను కారాస్.
బస్సుమా గుడ్ మార్నింగ్ చెప్పు. షీఈస్ కమింగ్. బాయ్. కూర్చో, పో సీట్లో కూర్చో. ఇంకా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే చిన్నదే అయినా కానీ పెట్టేశాను అనమాట, ఫాస్ట్గా ఎడిట్ చేసేసి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.